టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే. సింగపూర్లో ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించగా ఆయనకి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు సింగపూర్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. సింగపూర్లో ఐసీయూలో కొడుకు మార్క్ శంకర్ని ఉండడాన్ని చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో బెడ్ పైన కొడుకును చూసి పవన్ కళ్యాణ్ గారు కన్నీటి పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ గారి వెంట చిరు దంపతులు కూడా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. కొడుకు మార్క్ శంకర్కు సింగపూర్ వైద్యులు బ్రాంకోస్కోపీ చేశారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొడుకును చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని మాటలు మాట్లాడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో స్పందించిన నేతలకు పవన్ కళ్యాణ్ గారు పేరున ధన్యవాదాలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తమ్ముడు మార్క్ శంకర్ కోసం ఇప్పటికే అకీరా ఆద్య సింగపూర్కి వెళ్ళిన విషయం విదితమే. అదే తాజాగా తమ్ముడు మార్క్ శంకర్ కోసం ఆద్య చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. దండం పెట్టేసిందట అన్నా లేచినవా. ఇప్పటికే ఆమె పూజలు సైతం స్టార్ట్ చేసేశారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.